నమస్కారం. ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. మానేరు పరిరక్షణ సమితికి పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు ముదిరాజ్ సంఘం నాయకుడు కొలిపాక శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామంలో మానేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇసుక రీచ్లను రద్దు చేయాలంటూ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. 3వ రోజున పెద్దపల్లి జిల్లా ముదిరాజ్ సంఘం నాయకుడు కొలిపాక శ్రీనివాస్, భారత రాష్ట్ర సమితి నాయకుడు అనుమాల బాపురావు గట్టెపల్లి గ్రామస్తులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారితో పాటు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అనంతరం మానేరు పరివాహక ప్రాంతాన్ని పరిశీలించి అక్రమ ఇసుక రవాణా ఎలా చేస్తున్నారో గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అక్రమంగా ఇసుకను తరలించి ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే ఆలోచన చేస్తున్న ఇసుక కాంట్రాక్టును వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని, లేనట్లయితే రానున్న రోజుల్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానేరు పరిరక్షణ సమితి సభ్యులు, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు. రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. గట్టెపల్లి మానేరు పరిరక్షణ సమితి, గట్టెపల్లి మానేరు పరిరక్షణ సమితి, గట్టెపల్లి మానేరు పరిరక్షణ సమితి, గట్టెపల్లి మానేరు పరిరక్షణ సమితి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. గట్టెపల్లి మానేరు పరిరక్షణ సమితి యాక్చువల్గా గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే ఉంది, కానీ ఆ స్టేను ఉండకిస్తూ వీళ్ళు ఆర్డర్స్ మీద ఆర్డర్స్ ఇస్తారు. తప్పు. తీర్పును రిజర్వ్ చేసింది గ్రీన్ ట్రిబ్యునల్, తీర్పు రిజర్వ్ చేసింది 10 రోజులు 10 కదా. అట్లా మనది 27 కేసు, 27 కేసు అసలు మనం అసలు ఇది కాదు, ఇది ఒకసారి పట్టుకోరు పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి పేద ప్రజలని రక్త మాంసాలు పిండుకున్నటువంటి ఆ గత ప్రభుత్వం ఆ ఘటనలు మర్చిపోయే లోపే మళ్ళీ గుర్తు చేసే విధంగా ఈరోజు మానేరు వాగుపై ఇసుక తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి మానేరు పైన దాదాపు 12 రీచులనేమో మరి ఐడిసి ద్వారా మంజూరు చేసినటువంటి ఆ మానేరు తవ్వకాలను నిలిపివేయాలని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రభుత్వంపై అనేక పోరాటాలు మరి గట్టెపల్లి వాసులు కానీ, శ్రీరాంపూరు, ఓదెల, సుల్తానాబాద్ మండల ప్రజలంతా, గ్రామస్తులంతా కూడా పోరాటాలు చేసిరు. మరి దానికి గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఈ మానేరు పరివాహక ప్రాంతాన్ని నుంచి ఎలాంటి ఇసుక రీచ్లకు అనుమతి ఇవ్వద్దు, అనుమతులన్నీ రద్దు చేయాలని చెప్పేసి గతంలో ఆయన ఒక 11 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేయడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏదైతే కొన్ని రోజులు మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ మేము సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు ఆర్డర్స్ తీసుకుందామని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలని బేఖాతరు చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టు మాకు ఆర్డర్ ఇచ్చింది అని చెప్పి మాకు ఇంకా పీరియడ్ ఉన్నదని చెప్పేసి ఏదైతే ఇసుకాసురులు మరి ఇసుక రీచ్ల వంటి పడి ఇక్కడ నిల్వ తీసుకోవాలని చెప్పేసి మాత్రమే పర్మిషన్ ఇస్తే, నిల్వ గతంలో తీసుకున్నటువంటి నిల్వ కుప్పల్ని మాత్రమే మీరు తరలించాలని చెప్తే రాత్రికి రాత్రే ఆ నిల్వ కుప్పలపైనే మళ్ళీ ఇసుకను తీసి నిల్వ చేసి రాత్రులు పగలు తేడా లేకుండా
వేలాది టిప్పర్లతోటి మరి ఇసుకను హైదరాబాద్కు తరలించుకుంటూ అమ్ముకోపోతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది అంతేకాకుండా ఈ ఇసుక రీచ్లు గత ప్రభుత్వంలో ఏదైతే మనం ఎప్పుడైతే విమర్శించడం మొదలుపెట్టినామో ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి పేద ప్రజలు రెక్కాడితే కానీ డొక్కాడని ఒక జీవన ఉపాధిగా దీన్ని మలుచుకొని ట్రాక్టర్ తోటి రోజుకొక ట్రిప్ మాత్రమే, ఒక ఇసుక ట్రిప్ మాత్రమే తీసుకొని వెళ్తే 700-800 రూపాయలు ఒక కైకిలి కూలీ విధంగా పడే విధంగానే అమ్ముకొని జీవన ఉపాధి పొందే మా ఈ ట్రాక్టర్ యాజమానులు, ట్రాక్టర్కు సంబంధించినటువంటి రైతులు, ఇసుక రైతులే అనాలి వీళ్ళని కూడా, వ్యవసాయాన్ని పండించే రైతును ఎట్లాగో రైతు అంటామో మరి ఇసుక ద్వారా కుటుంబాన్ని పోషించుకునే మా ఇసుక రైతులు, ట్రాక్టర్ తోటి ఇసుక తరలించుకొని అమ్ముకునే రైతులు పొట్టగొట్టే విధంగా ఇసుక టిప్పర్లతోటి మరి ఇక్కడ మానేరు వాగు నిధులు, మన మానేరు వాగు ఇసుక అంతా కూడా తరలించకపోతే భూగర్భ జలంలో ఉన్నటువంటి నీరంతా కూడా అడగంటిపోతుంది కనుక బోర్లల్లో బావులల్లో వాటర్ సౌలభ్యం ఉండదు. అలే కాకుండా పంట పొలాలల్లో ఏదైతే బావులు బోర్లు వేస్తారో అక్కడికి కూడా నీటి నిల్వ లేక పంట పొలాలు కూడా ఎండిపోయే పరిస్థితి మరి ఈ ఇసుక రీచ్ల ద్వారా ఉంటుంది కనుక ఈ ఇసుక రీచ్ల్ని సాధ్యమైనంత వరకు త్వరగా మూసివేయాలి. మూసివేయడే కాకుండా మళ్ళీ వీళ్ళ పీరియడ్ అయిపోయాక కొత్తగా కాంట్రాక్ట్ కూడా ఇవ్వకూడదు. కొత్తగా కాంట్రాక్టర్ కూడా ఆన్లైన్ పద్ధతి ద్వారా టెండర్లను పిలవద్దని చెప్పేసి మా ప్రధానమైన డిమాండు. ఏదైతే వాళ్ళకి ఇంకా మా కొంతమందికి ఈ 12 ఇసుక క్వారీలలో కొంతమందికి 3 సంవత్సరాల పీరియడ్, కొంతమందికి 5 సంవత్సరాల పీరియడ్ ఉన్నదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఆ పీరియడ్ అయిపోయాక పీరియడ్కు ముందే రద్దు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. పీరియడ్ రద్దు చేసినాక కూడా మళ్ళీ కొత్త టెండర్లను పిలవద్దని చెప్పేసి, అట్లా అయితేనే మరి ఈ రైతులు బతకగలుగుతారు. మా పోరాటం వల్ల ఒక కాంట్రాక్టర్ మీదనో 12 క్వారీలు పెట్టిన కాంట్రాక్టర్ల మీదనో కాదు. మా పోరాటం అంతా కూడా ఈ ఇసుక క్వారీలు, మానేరు పైన ఇసుక క్వారీలు రద్దు చేయాలనేది మా డిమాండ్. ఎందుకంటే గోదావరి పక్కనే ఉన్నది, కాళేశ్వరం దగ్గరనే ఉన్నది, అందులోకి వెళ్ళి తీసుకోవచ్చు, అక్కడ ఇసుక రీచ్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే చెక్ డ్యామ్ల కాడ జమ అయినటువంటి ఇసుక ఉంటుందో కేవలం దాన్ని మాత్రం తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి తప్ప ఎక్కడ కూడా ఇసుక రీచ్ల మీద ఇసుక రీచ్లు పెట్టడానికి అనుమతులు ఇవ్వకూడదు. మానేరు వాగు మీద అసలే ఇవ్వకూడదని మా ప్రధానమైన డిమాండు. మా పేద ప్రజలు సుల్తానాబాదు, శ్రీరాంపూరు, ఓదెల పట్టణ ఈ ప్రజలందరికీ కూడా గుండెకాయ లాంటి మానేరు నదిని కాపాడుకునే వరకు ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది. దీనికోసం సుప్రీంకోర్టు కాదు, మేము ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరం అనుకుంటే రాబో రోజుల్లో ఖచ్చితంగా దీన్ని రద్దు చేయని పక్షంలో కొత్త వారికి ఇచ్చినా కూడా 10,000 నుంచి 20,000 మందితోటి అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇది వదిలిపెట్టే సమస్య లేదు. అంతేకాకుండా ఏదైతే ఈ సంపద ఉన్నదో ఈ ఇసుక సంపదని దోచుకోవడమే కాకుండా ఇంకా ప్రకృతి ఇచ్చినటువంటి మట్టి కానీ చెరువులలో పూడిక మట్టి పేరుతోటి పర్మిషన్లు పెట్టుకొని పంట భూమి అని చెప్పి పర్మిషన్ తీసుకొని వేల కొద్ది ట్రక్కుల కొద్ది టిప్పర్ల కొద్ది ఇటుక బట్టీలకు ఒక పెద్ద మాఫియా నడుస్తూ ఉంది. దానిపైన కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. దానిపైన సిబిఐ ఎంక్వైరీకి కూడా నేను ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు ఏదైతే తక్షణం రాత్రి తీసి మళ్ళీ తీసినటువంటి నిల్వ ఉన్నటువంటి కుప్పలనేమో డే టైంలో తరలించడం జరుగుతూ ఉంది హైదరాబాద్కు. మళ్ళీ నైటు అదే కుప్పల మీద నైట్ అంతా తీసుకొచ్చి కుప్పలు నింపడం జరుగుతూ ఉంది. మరి అధికారులని మాయ చేయడానికో అధికారులను మభ్య పెట్టడానికో మరి మేము కేవలం నిల్వ ఉన్న ఇసుకని తీస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాటల మీద మేము ఖచ్చితంగా ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తాం. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంతకు 10 ఇంతలు మీతోటి మళ్ళీ డబ్బులు కట్టించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇస్తా ఉన్నాం. పరివారక సంఘం ఈ రోజు వరకు 3వ రోజు జరిగింది. రిలే దీక్షలు మొదలుపెట్టి వాస్తవంగా కూడా తాగునీరుకును సాగునీరుకు చాలా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి వస్తుంది. కొన్ని మీటర్ల లోతు ఇసుక తీయడం వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంటుంది. రేపు ముందట్ల గట్టెపల్లి ప్రజలు కానీ ఏదైతే ఈ మానేరు పక్కనున్న వాళ్ళన్నిటి కూడా రేపు ముందు తరాలకు మనకు ఒకప్పుడు గిట్లుండే వాగు అనే చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున సుల్తానాబాద్ కూడా
పెద్ద ఎత్తున నీళ్ళు వస్తేనే ఆ సుల్తానాబాదు ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్లన్నీ కూడా బతికే పరిస్థితి ఉంది. కనుక ఈ ఇసుక రీచ్లను ఈ మార్చి 31 తారీఖు వరకే టెండర్ కంప్లీట్ అయిపోయింది. దాన్ని ఈ రోజు నుంచి ఇట్నే క్యాన్సిల్ చేయాలి. దాన్ని ఏదో పెట్టుకొని ఈరోజు పబ్బం గడుపుకోవడానికి కొంతమంది ఈ కాంట్రాక్టర్లు ఏదో స్టే తీసుకొచ్చిందని చెప్పి అంటుండ్రు. కానీ ఈ ఎంతవరకు ఏదైతే ఉద్యమం జరుగుతుందో అప్పటి వరకు కూడా మా సపోర్ట్ ఉంటుంది. మా సుల్తానాబాద్ గాంధీనగర్ తరఫున మీ ప్రజల పక్షాన నేను వచ్చిన 100% మీకు ఎప్పుడు కూడా మేము మద్దతుగా ఉండి ప్రతి పోరాటంలో కూడా నేను ఉంటానని చెప్పి మనవి చేస్తున్నాను. మంచి నీరుకుల్ల సుల్తానాబాద్ మండలం. మరి గత 4 రోజుల నుంచి మా గట్టెపల్లి గ్రామస్తులు ఇసుక రీచు రద్దు చేయాలి, అట్లాగే ఇసుక తవ్వకాలు బంద్ చేయాలని ఇక్కడ రిలే నిరసన దీక్ష చేపడుతున్నారు. చాలా సంతోషం. ఈ మానేరు గ్రామ ఏవైతున్నాయో మాది కూడా మానేరు గ్రామమే. మరి మానేరు ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా వ్యవసాయకంగా సుభిక్షంగా ఉన్నాయి. ఇప్పటి వరకు నీరు మాకు సమృద్ధిగా ఉన్నది అనుకుంటుంటే ఈ తవ్వకాల వల్ల భూగర్భ జలం అడుగంటిపోయి ఈ మానేరు పక్కన ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలు ఏవైతున్నాయో వాళ్ళకు తాగునీరు కూడా దొరకని పరిస్థితి అతి త్వరలో ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ముందస్తుగానే గ్రహించి ఇలాంటి ఒక నిరసన దీక్ష చేపట్టడం చాలా సంతోషం. వీళ్ళందరికీ నేను మద్దతు తెలుపుతూ మరి ఏవైతే టెండర్లు ఉన్నాయో ఉన్నా టెండర్ లేకపోయినా కొత్త టెండర్లకు వెళ్ళినా మా మానేరులో ఏదైతే ఇసుక ఉందో మా స్థానిక అవసరాలకు మాత్రమే వాడుకోవాలి. ఇక్కడ ఇసుకను ఎట్టి పరిస్థితిలో కూడా హైదరాబాద్ లాంటి మహానగరాలకు తీసుకెళ్ళొద్దు. ఏవైనా టెండర్లు ఉన్నట్టయితే ఆ టెండర్దారులు కూడా రద్దు చేసుకోవాలి. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి మా ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు నష్టం జరగకుండా చూడాలి. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అది ప్రజల కొరకే పనిచేయాలి. కాబట్టి మా మానేరు గ్రామ ప్రజల కొరకు తప్పకుండా రాజకీయ నాయకులు అందరు ముందుకొచ్చి అట్లాగే ప్రభుత్వాధికారులు కూడా నిబంధనల ప్రకారం మాత్రమే నడవనీయాలి. ఇవాళ ప్రభుత్వాధికారులు అసలు దాని మీద నిమ్మకు నీరెత్తనట్టు దీనికి టెండర్ ఉందా లేదా, ఎంత తీసిరు, ఎంత తీయాలి, ఎంత తీసుకుపోతున్నారు అనేది ఏ లెక్క లేదు, కొలత లేదు, ఏది లేదు. ఆ విధంగా అధికారులు కూడా ఉండొద్దు. దయచేసి ప్రభుత్వం కానీ ప్రభుత్వాధికారులు కానీ ఈ ఇసుక తవ్వకాలను వెంటనే రద్దు చేసి ఒకవేళ టెండర్ ఉన్నా కూడా దాని కొనసాగింపు లేకుండా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కాని పక్షంలో ఒక గట్టెపల్లి గ్రామమే కాదు, గట్టెపల్లి, నీరుకుల్ల, కదంబాపూరు, కనుకుల, మంచరామి, మా సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి అన్ని మానేరు ఒడ్డున ఉన్నటువంటి గ్రామాల పరిధి వాళ్ళం కలిసి ఒక గట్టెపల్లినే కాదు సుల్తానాబాద్ మండల స్థాయిలోనే నిరాహార దీక్షలు చేయడానికి మేము ముందుకొస్తామని నేను తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే దీన్ని రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తాను. నుంచి చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు కొనసాగిస్తూ సంఘీభావాన్ని తెలపడానికి వచ్చిన కొలిపాక సీనన్న గారికి, అట్లాగే మా బోయిన్ రాయమల్లన్న మాజీ సర్పంచ్ నీర్కుల్ల గారికి, సుల్తానాబాద్ కౌన్సిలర్ బాబాన్న గారికి మరియు మా గట్టెపల్లి గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇంతమందే కాదు, ఇంకా ముందు డే బై డే రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తాం. అట్లానే మా గ్రామ ప్రజలు కూడా ఒకరికొకరు వందలు వేలు మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు స్పందించి ఇక్కడికి వచ్చి రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని కోరుకుంటూ, అట్లనే వెంటనే ఈ ఇసుక టెండర్లను అధికారులు దృష్టి సారించి బంద్ చేపియాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగే ఇంతకుముందు రాయమల్లన్న గారు చెప్పినట్టు నాట్ ఓన్లీ గట్టెపల్లి, నీర్కుల కానీ, కదంబాపూర్ కానీ, గట్టెపల్లి కానీ అన్ని చోట్ల ఇప్పుడు మేము రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ అయినాయి. మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ ఒక అఖిలపక్షం వేసి సుల్తానాబాద్లో కూడా అన్నగారు చెప్పినట్టు రిలే నిరాహార దీక్షలు చేపడదామని వాళ్ళు వెంటనే తక్షణమే ఈ క్వారీలను బంద్ చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. నాకు మద్దతుగా అన్న కొలిపాక సీనన్న గారు మరియు ఇక్కడి రిలే నిరాహార దీక్ష కొరకు వచ్చి ప్రతిరోజు ఇక్కడ ఇప్పటికీ 5-6 రోజుల నుండి చేస్తున్నాము. 3 రోజుల నుంచి రిలే చేస్తున్నాము.
దీనికి ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మాకు నీటి కొరకు ప్రతి సంవత్సరం సుల్తానాబాద్ కానీ గట్టెపల్లి కానీ నీళ్ళ కొరకు చాలా అవస్థలు పడ్డ రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఈ నీళ్లు మాకు వస్తున్నప్పటి నుంచి సుల్తానాబాద్ కానీ గట్టెపల్లి కానీ సమృద్ధిగా తాగుకుంటూ జీవిస్తున్నాం. అటువంటి దాన్ని ఇవాళ మానేరు బాగుల ఇసుక తవ్వకాలు మొదలుపెట్టి 2 సంవత్సరాల నుంచి ఇసుక తీసుకుపోతా ఉన్నారు. సరే పోనీ ఏదో అవుతా ఉంది, ఇక ఒకసారి పెట్టిరు పోనీ అనుకుంటే వాళ్ళు అలవాటు దొబ్బి పైసలు తిరమరిగి మళ్ళీ రీటెండర్ పెట్టించుకొని మళ్ళీ దాన్ని ఏదో అది చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఎగబడ్డారు. దానికి మద్దతుగా ఇవాళ మా రామవరం అన్న, మా ఎంపీటీసీ గారు, మా సర్పంచ్ రాజమౌళి గారు, మా సర్పంచ్ గారు వీరందరూ కూడా మేము ఏకస్థలమై ఇప్పుడు దీన్ని జిద్దుగా తీసుకొని రావడం జరిగింది. మా ట్రాక్టర్ ఓనర్సు, మా ట్రాక్టర్ లేబర్స్ కానీ, గ్రామ యువత కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరు ఏకతాటికి వచ్చిండ్రు. రోజుకు ఒక 100 మంది ఇక్కడ కూర్చుంటూ ఉన్నాము. దీన్ని బాగుల ఇసుక తీయడం రద్దు చేసే వరకు, ఈ బండ్లు గిళ్ళని ఎల్లగొట్టే వరకు ఇది డైలీ కొనసాగుతుంది. దీన్ని ఏ రోజు కూడా రాత్రింబవళ్ళు కూడా మేము చూసుకుంటూనే ఉంటున్నాము. ఇప్పుడేదో చేసిపోయి ఇంట్లో ఉండడం ఏం కాదు, రాత్రి కూడా పగలు కూడా దీన్ని అనుక్షణం మేము దీన్ని పరిశీలించుకుంటూనే ఉంటాము. ఇట్టి పరిస్థితిలో కూడా దీన్ని వదిలిపెట్టేది లేదు. మీది బంద్ అయ్యే వరకు మేము ఇలాగే చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 3వ రోజు గట్టెపల్లి మానేరు నది పరివాహక ప్రాంతమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప వరం లాంటిది. ఈ మానేరు ప్రాంతం ఇసుక రీచులు వెంటనే బంద్ చేయాలి. గ్రీన్ ట్రిబ్యునల్ రిజల్ట్ ఒక వారం 10 రోజులు వస్తుంది. అంతవరకు ఈ యొక్క ఇసుక టెండర్ల మీద స్టే ఉన్నది. అది కాకుండా స్థానిక శాసనసభ్యులు ఏదైతే మన విజయరమణారావు గారు ఉన్నారో, గతంలో ఇసుక రీచుల మీద పెద్ద ఎత్తున కొట్లాడినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అప్పుడున్నటువంటి టీపీసీసీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇసుక రీచ్లను ప్రత్యేకించి పర్యవేక్షించినారు. అప్పుడు మన విజయరమణారావు గారు ఈ ఇసుక మానేరు పరివాహక ప్రాంతం సంబంధించిన గ్రామాలకు సంబంధించిన అన్ని రీచ్ల మీద సక్రమంగా విషయం తెలియజేసినారు. మొన్ననే మా గట్టెపల్లిలో ఇట్లా ఉన్నది పరిస్థితి అంటే వెంటనే బంద్ చేయండి అని చెప్పేసి మన యొక్క శాసనసభ్యులు విజయరమణారావు గారు పెద్ద ఎత్తున మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ అనేటువంటి అధికారితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. నిన్ననే మన యొక్క సభకు వెళ్ళిన తరుణంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఇసుక రీచ్లను వెంటనే బంద్ చేయాలనే కోరిక వారికి సంపూర్ణంగా ఉంది. కాబట్టి వారికి కూడా మన గట్టెపల్లి గ్రామ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, రేపు రాబోయేలో ఇసుక టెండర్ల మీద మన యొక్క విజయరమణారావు గారితో పాటు ఈ యొక్క 18 రీచ్ల వాళ్ళు కూడా కొట్లాడే యోచన ఉంది. కాబట్టి ఇసుక రీచ్లను వెంటనే రద్దు చేయాలన్నది మా విజ్ఞప్తి.